యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ మాట ఇక్కడ రాయబడినది ఆలోచనకర్త. మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా గొడవ వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా మనం ఏం చేస్తామంటే, కుటుంబంలో ఎవరైనా పెద్ద ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మధ్యలో మధ్యవర్తిగా పెట్టి, బావగారికి మీరే చేయండి, పెదనాన్నగారు మీరే చేయండి. ఎందుకంటే కుటుంబంలో ఆయన పెద్దవాడు కాబట్టి, అన్నీ చూసి ఉన్నాడు కాబట్టి, ఏదైనా ఒక మంచి ఆలోచన ఆ కుటుంబాన్ని, ఆ గొడవను పరిష్కరించే విధంగా. పిల్లలుగా మీకు బాగా అర్థమవుతుంది. మనం ఎంసెట్ కానీ ఈ సెట్లు రాసిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు మనకు ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ అక్కడ ఏం చేస్తారు అంటే, నీకు వచ్చిన ర్యాంకుని బట్టి నీకు ఈ కాలేజీ వస్తుంది, ఈ కాలేజీని బట్టి ఈ బ్రాంచ్ బాగుంటుంది, లేదా నీకు వచ్చినటువంటి మార్కులను బట్టి నీకు ఈ బ్రాంచ్ బాగుంటుంది, ఇక్కడ ఫీజు తక్కువ ఉంటుంది అని ఒక డెస్క్ దగ్గర నేను తీసుకువెళ్ళి ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ని బట్టి, ఎస్ నాకు ఈ కాలేజ్ అయితే బాగుంటుంది, ఈ బ్రాంచ్ అయితే బాగుంటుంది, నాకు ఇదైతే బాగుంటుంది అని నీకు ఒక అవగాహన రప్పించడానికి అక్కడ కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్, మన దేవుడు ఒక మంచి కౌన్సిలర్. ప్రజలు హల్లెలూయా. ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనకు తరచుగా వినపడేటువంటి మాట, కౌన్సిలింగ్ చేయించుకుంటే బాగుంటుందేమో. లోకానుసరైనటువంటి ఆలోచనలు అన్నీ ఒకే రకంగా ఉంటాయంటే ఉండవు. ఒకరు ఇచ్చేటువంటి ఆలోచన మనకి మంచి ప్రభావం చేయొచ్చు, లేదంటే చెడు ప్రభావం చేయొచ్చు ఉండొచ్చు. మనం ఇచ్చేటువంటి ఆలోచనలు ఒక జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు. రెండవది, తెలుసో తెలియక ఆ ఇచ్చేటువంటి ఆలోచన రివర్స్ కొట్టిందనుకో, నీవు ఆ రోజు చెప్పబట్టే నా జీవితం ఇక్కడ నాశనం అయిపోయింది. రెండు ఉంటాయి. మనుషులు నమ్మితే అది మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. కానీ దేవుడి దగ్గర అలాంటి రివర్స్లు ఏమి ఉండవు. ఆయన ఆలోచనకర్త. మీ అందరికీ బాగా తెలుసు, మోషే మామ పేరేంటి? ఇత్రో. ఒకసారి నిర్గమాకాండం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. 19వ వచనంకి రారు ఇప్పుడు. నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పేదను. చాలరా. మోషేను చూడడానికి, మనవలను చూడడానికి ఇత్రో మోషే దగ్గరకు వచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోషే తీర్పులు తీర్చుతూ చాలా భారంగా ఉన్నాడు. తన అల్లుడితో మాట్లాడడానికి కూడా క్షణ తీరిక కూడా లేదు. ఇది చూసి తన అనుభవపూర్వకంగా మోషేతో చెప్తూ ఉన్నాడు, మోషే నా దగ్గరకు రా, నేను నీకు ఒక మంచి ఆలోచన చెప్తాను. ఏంటి ఆలోచన అంటే, అందరూ నీ దగ్గరికి రావడం కాదు. కొంతమందికి వచ్చి ఒకరు, కొంతమందికి వచ్చి ఒకరు, కొంతమందికి వచ్చి ఒకరు, అలాగ తీర్పులు తీర్చేవారిని పెట్టు. వీళ్ళ మీద ఒక నలుగురిని పెట్టు, వీళ్ళ మీద ఒక ఇద్దరిని పెట్టు, వీళ్ళ మీద ఒకరిని పెట్టు. ఇలా నీ పనిని డివైడ్ చేస్తే నీకు భారము తగ్గుతుంది అని మోషే ఇత్రోకి ఏం ఆలోచన చెప్పాడంటే, మంచి ఆలోచన చెప్పాడు. నయోమి తన కోడలకు ఒక మంచి ఆలోచన చెప్పింది. నువ్వు బోయాజ్ దగ్గరికి వెళ్ళు. ఆ మంచి ఆలోచన రూతుని ఏం చేసింది? ఆశీర్వాదానికి కర్తగా చేసింది. మంచి ఆలోచనలే కాదు, చెడు ఆలోచనలు కూడా ఉంటాయి. మనం చదువుకుంటూ వచ్చే మీరు రాజులు, అందులో మొదటి రాజు యెరోబోము ఆలోచన ఏంటంటే, ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వెళ్ళి దేవుని ఆరాధిస్తే ఇదే వంకతో ఇశ్రాయేలీయులు తిరిగి యూదా సామ్రాజ్యంలోనికి వెళ్ళిపోతారు అని ఒక ఆలోచన చేసి అని పదం ఉంటుంది మనకు అక్కడ.
ఒక ఆలోచన చేసి ఏం చేశాడంటే, ఈ ఇశ్రాయేలుని యూదా దేశమైనటువంటి యెరూషలేముకు పంపడం కన్నా దేవుడు అక్కడ లేడు మన దేశంలో ఉన్నాడని చెప్పి 2 దూడలను చేసి ఈయనే దేవుడు అని చెప్పాడు. యెరోబాము చేసినటువంటి మంచి ఆలోచన ఏం చేస్తుందో తెలుసా? ఇశ్రాయేలులందరినీ నాశనం తీసుకొచ్చింది, విగ్రహారాధన వైపు తీసుకొచ్చింది. 2వ రాజు పేరు రెహబాము. రెహబాము రాజు అయిన తర్వాత ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు, మనం ఏం చేద్దామని. పెద్దవాళ్ళు అంటారు వద్దంటారు, యవనస్తులు అంటారు చేసేద్దామంటారు. చివరికి రెహబాము పెద్దవాళ్ళ మాట వెనక యవనస్తుల మాట విని ఏం చేశాడు తెలుసా? యవనస్తుల మరణానికే కారకుడయ్యాడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల దగ్గరికి వెళ్తే ఆ ఆలోచన మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు. బైబిల్లో చూసాం, కొంతమంది మంచి ఆలోచనలు చెప్పారు, కొంతమంది చెడు ఆలోచనలు ఉన్నాయి. నువ్వు అటు ఇటు వెళ్ళటం కన్నా అమ్మ ఎక్కడికి వస్తే బెటర్ తెలుసా? దేవుని దగ్గరికి వస్తే. ప్రజలు హల్లెలూయా. నీకు వచ్చేటువంటి ఈ శిశువు ఎవరై అంటే, నిన్ను ఇక్కడ నుంచి పరలోకానికి నడిపించేటువంటి ఆలోచనలు ఆయన దగ్గర ఉన్నాయి. నిన్ను ఈ నరక కోపం నుంచి ఎలాగూ తప్పించాలో అలాంటి ఆలోచనలు ఆయన దగ్గర ఉన్నాయి. శాస్త్రులు పరిశీలనను శోధించి ఆయన ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు అమ్మ ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఇలా నోరు మూయించే విధంగా, కొట్టినట్లు కాకుండా కొట్టినట్టే ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఒక మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము ఒకసారి చూడండి. 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. 2వది ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. ఆయన ఆత్మ ఎలాంటిది అంటే మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి ఆత్మ. నువ్వు నీ కుటుంబ సమస్యలను బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అనేటువంటి ఆ ప్రశ్న నీలోనికి వస్తే నువ్వు వేరే వాళ్ళని అడగటం కన్నా మోకరించి దేవుని పాదాల చెంత, అయ్యా నా ముందు 2 మార్గాలు కనపడుతూ ఉన్నాయి, ఎటువైపుకి వెళ్ళాలో నీవే నాకు మంచి ఆలోచన ఇవ్వమంటే దేవుడు చక్కటి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట ఆయన ఆత్మ ఆలోచన ఇచ్చేటువంటి ఆత్మ. కానీ మనం ఏం చేస్తామంటే ఏమి కోల్పోక చక్కగా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఇలా అనిపిస్తుంది ఏం చేద్దాం, అలా అనిపిస్తుంది ఏం చేద్దాం. ఎటువంటిదైనా సరే పెద్దవాళ్ళని అడగొద్దు అని నేను అనట్లేదు, ఇతరులను అడగొద్దు అని నేను అనట్లేదు. అందరికన్నా ముందు దేవుని దగ్గరికి రావాలి. మనుషుల ఆలోచన పాజిటివ్ అనవచ్చు, నెగిటివ్ అనవచ్చు, కానీ దేవుని ఇచ్చేటువంటి ఆలోచనలు, ఎందుకంటే ఇక్కడ రాయబడి ఆయన నడిపించేటువంటి ఆత్మ మన ఎటువైపుకి నడిపిస్తుంటే మంచి ఆలోచన వైపుకి. ఇదే యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో రండి ఒకసారి, ఇంకొక చక్కటి మాట మీకు కనిపిస్తుంది. 28వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే చివరి మాట, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. అమ్మా ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. ఎంత చక్కటి మాట చూడండి. ఆ ఆలోచన ఎలాంటి ఆలోచన అంట? ఆశ్చర్యమైనటువంటి ఆలోచన అనుగ్రహించేవాడు ఎవరంటే ఆయనే. అందుకే ఆయన జననం గురించి అడిగినమాట, ఆయన ఎవరు అంటే ఆలోచనకర్త. ఆశ్చర్యమైనటువంటి ఆలోచనలను అనుగ్రహించేవాడు ఆయనే. మరి ఆయన దగ్గరికి ఎలా రావాలి? ఆయన నాతో ఎప్పుడు మాట్లాడడే, నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మాట్లాడతాడని చూస్తే ఇప్పటి వరకు డైరెక్ట్గా నాతో మాట్లాడలేదు. మరి నాకు మంచి ఆలోచన ఎలా అనుగ్రహిస్తాడు అనేటువంటి నీకు డౌట్ రావచ్చు. దానికి సమాధానం కూడా బైబిల్ రాయబడి ఉంది. ఆయన నేరుగా నీకు ఆలోచన ఇవ్వకపోయినా వాక్యము చేత మంచి ఆలోచన ఇస్తాడు. 119వ కీర్తన ఒకసారి చూడండి. 119వ కీర్తన 24వ వచనం ఒకసారి చూసినట్లయితే, 119వ కీర్తన 24వ వచనం. ఇక్కడ రాయబడిన మాట చూసారా? నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. ఆయన మాటలు,
ఆయన శాసనాలు ఎలాంటివంటే మంచి ఆలోచనలు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం మీరు ఒకసారి గమనించినట్లయితే, ఆలోచన చెప్పటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు ఎవరి వశమో? నా వశం. నా దగ్గరకు వస్తే ఆలోచన ఇస్తానో లేదో, కౌన్సిలింగ్ ఫీజు అడిగినట్టు దేవుడు ఫీజు అడిగేటువంటి దేవుడు కాదు. మంచి ఆలోచన, ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలను అనుగ్రహించేవాడు ఆయనే. సర్వ ఆలోచనలు ఎవరి వశమై ఉన్నాయంటే ఆయన వశమే. మనందరికీ తెలిసినటువంటి కీర్తన, దుష్టుల ఆలోచన మొదటి పదం ఏంటంటే ఎవరి ఆలోచనలు? దుష్టుల ఆలోచనలు చొప్పున నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆడు చెడవడం కాకుండా ఊరంతా చెడిపేస్తాడు, ఒక్కడితో వదిలిపెట్టడు, ఊరంతా చెడిపేస్తాడు. అందుకే బైబిల్ మొట్టమొదటి మాట, నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఎక్కడనంటే నీటి కాలువలో నాటబడినటువంటి ఈ వాక్యం చేత నువ్వు సరిచేసుకుంటూ ధ్యానిస్తూ ముందుకు వెళ్తే ఆలోచనలు ఇచ్చేటువంటి వాక్యం ఇదే. ఎంత చక్కటి ఆలోచనలు అంటే అంత చక్కటి ఆలోచనలు నీకు ఇస్తాడు. చాలామంది ఈ రోజుల్లో ఆ డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి గల కారణం, అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం, అనేక మంది పిచ్చోలైపోవడానికి గల కారణం ఏంటి అంటే వాట్ నెక్స్ట్ అనే విషయం తెలియక, కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా ఉండి తల్లిదండ్రులను అడగలేక, తోబుట్టువులను అడగలేక, నా అనుకున్న వాళ్ళని అడగలేక, వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని బాధపడుతూ, తనలో తాను సతమతమైపోతూ, తనలో తాను టెన్షన్ పడిపోతూ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎందరో. అందుకే దేవుడు చెప్తున్నమాట, ఈ శిశువు ఎటువంటి వాడంటే ఆలోచనలకు కర్త. ఇక నుంచి మీకు ఏ ఆలోచన కావాలన్నా పెద్దవారితో పాటుగా ఎవరిని అడగాలంటే దేవుని అడుగు. ఆయన అడిగితే మంచి ఆలోచనలు, ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలను అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన ఇచ్చేటువంటి ఆలోచనలు ఇహలోక ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఆయన ఇచ్చేటువంటి ఆలోచనలు మనల్ని ఎక్కడికి కొనిపోయే విధంగా ఉంటాయంటే మహిమకు కొనిపోయే విధంగా ఉంటాయి. ఆ ఒక్క మాట మీకు చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 73వ కీర్తన 24వ వచనం ఒకసారి చూసినట్లయితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే నీవు పాతాలకు వెళ్ళిపోతావు, నీ జీవితము సర్వనాశనం అయిపోతుంది. తర్వాత నీకు ఏమి వెనక తిరిగి చూస్తే అంతయు నాశనకరమైనటువంటి గుంటే ఉంటుంది. కానీ దేవుని ఆలోచన వైపుకి వెళ్తే ఇక్కడ రాయబడిన మాట, చక్కటి మాట, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. అమ్మా, ఆ ఆలోచన తర్వాత మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మహిమలోనికి తీసుకువెళ్తుంది. అందుకే రాయబడిన మాట, ఆయన ఎవరు అంటే ఆలోచనకర్త. ఈ యొక్క రాత్రికాల సమయమందు నీకు కావలసినటువంటి నిర్ణయాలు, తీసుకోలేనటువంటి నిర్ణయాలు ఇక మీద నువ్వు ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వారికి వారిగా నిర్ణయం తీసుకోలేరు. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట వేరే ఒకరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి. అది ఏ చిన్న విషయమైనా సరే ఇక నుంచి మనుష్యుల మీద ఆధారపడటం కన్నా చక్కటి మాట ఉంటుంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించేవారు మేలు. ఇక నుంచి నరులను ఆశ్రయించడం మానేసి నరుల యొద్ద, మనుషుల యొద్ద ఆలోచన తీసుకోవడం కన్నా దేవుని యొద్ద ఆలోచనలు తీసుకోండి. దేవుడిచ్చేటువంటి ఆలోచనలు ఎలాంటివంటే ఆశ్చర్యమైనవి. ఆ ఆలోచనలు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి అంటే మహిమకు తీసుకెళ్తాయి. అలాంటి మహిమనకు కొనిపడబడేటువంటి ఆలోచనలు ఇచ్చేవాడు కాబట్టి యెషయా 9:6 ఉన్నటువంటి ఆ శిశువు, మనకు అనుగ్రహింపబడినటువంటి శిశువు ఏ శిశువు అంటే ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచనకర్త. ఇక నుంచి నీకు కావాల్సిన ప్రతి ఆలోచన ఆయన దగ్గరికి రా. ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రతిదీ ఆయన మీద మాత్రమే ఆధారపడు. నీకు ఆశ్చర్యమైనటువంటి ఆలోచనలు ఇస్తాడు, మహిమకు కొనుపోబడతాడు. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.